హలో అండి అందరికీ. ఇన్‌స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే చాలనమాట ఇదే వీడియో తెగ వైరల్ అయిపోతుంది. సో, అది చూసినప్పటి నుంచి ఎప్పుడెప్పుడు వెళ్దామా అని నాకు గూడా అనిపించిందనమాట. అదేంటో గాదు, మన స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్. అదేనండి మన భువనగిరి దగ్గర ఉంటుంది గదా! అదన్నమాట. సో, మేమైతే బయలుదేరాము. యాక్చువల్‌గా అయితే నేను, మా అత్తమ్మ, మా అమ్మ వాళ్ళు అంతా కొంచెం లేడీస్ గ్యాంగ్ అయితే వెళ్దామనేసి అనుకున్నాం ఫస్ట్ స్టార్టింగ్‌లో అయితే. బట్ ఏంటంటే అందరికి ఒకటేసారి వీలు కావాలంటే కొంచెం కష్టం గాబట్టి అందరికి వీలు కాలేదు. ఇంకా మా మమ్మీ అయితే వెళ్దామనేసి అన్నాక మా మమ్మీ కోసం అయితే వెళ్ళానన్నమాట నేను. ఇంకా ట్రావెల్ డీటెయిల్స్ కూడా చెప్తాను ఈ వీడియోలో చూడండి. ఫస్ట్ వచ్చేసి మేము కరీంనగర్ నుంచి స్టార్ట్ అయ్యామన్నమాట. కరీంనగర్ నుంచి మనకి హన్మకొండకి బస్సు అవైలబుల్‌లో ఉంటుంది. సో, హన్మకొండ నుంచి మళ్ళీ భువనగిరికి అయితే వెళ్ళండి. లేకుంటే డైరెక్ట్ హైదరాబాద్‌కి వెళ్ళి మళ్ళీ హైదరాబాద్ నుంచి మళ్ళీ రిటర్న్ భువనగిరికి అయితే వెళ్ళొచ్చు. 2 టైప్స్ ఉన్నాయి. బట్ మనకి ఏంటంటే కరీంనగర్ నుంచి హన్మకొండ, హన్మకొండ నుంచి భువనగిరికి వెళ్తే నియర్ బై ఉంటుందన్నమాట. సో, అందుకే మేము ఇలా వెళ్ళాము. సో, ఈ టెంపుల్‌కి వెళ్ళే వాళ్ళంటే కొంచెం ప్లానింగ్ అనేది క్లారిటీగా తెచ్చుకోండి. మేమే కొంచెం కన్‌ఫ్యూజ్ అయిపోయామన్నమాట. ఎందుకంటే ఫస్ట్ టైం వెళ్తున్నాం కాబట్టి మాకు వేస్ గానీ, రూట్స్ గానీ సరిగ్గా తెలియలేదు. అండ్ టైమింగ్స్ కూడా పర్ఫెక్ట్‌గా లేదన్నమాట మేము వెళ్ళినప్పుడు. మేము వెళ్ళేసరికి 4 అలా అయ్యింది. 4-5 వరకు దర్శనం టైం అయిపోయింది. ఇంకా మిగిలిన టైం అయితే మేము చూసామన్నమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే మేము ఈవినింగ్ టైం లైటింగ్స్‌తో చూడాలి అనుకున్నాం కాబట్టి కొంచెం లేట్ అయింది అంతే. ఫస్ట్ మనకి ఎంట్రన్స్ అయితే శ్రీవారి పాదాలుంటాయి. అండ్ దశావతారాల విగ్రహాలైతే ఉంటాయి. మనకి అలిపిరి మెట్లయితే ఎలా ఉంటాయో ఇక్కడ కూడా ఇలా స్టెప్స్ ఉన్నాయి. అంటే అన్ని స్టెప్స్ ఉండవు. బట్ కొంచెం ఆ ఫీలింగ్ రావడానికైతే ఇలా ఏర్పాటు చేశారనమాట. తర్వాత నెక్స్ట్ టెంపుల్ తర్వాత దర్శనము, తర్వాత మిగిలినవన్నీ ఉంటాయి. నైట్ వ్యూ చూడాలి, ఖచ్చితంగా చూడాలి అనుకున్న వాళ్ళైతే పర్సనల్ వెహికల్‌లో రావడం నాకైతే బెటర్ అనిపించిందనమాట. ఎందుకంటే మనం నైట్ చూసేవరకి 8-9 అలా అవుతాయి. బస్సులయితే మనకి రిటర్న్‌గా చాలా తక్కువుంటాయి. ఉన్నా గూడా రష్ అయితే చాలా ఎక్కువగా ఉంటుందనమాట. మాకది ఫేస్ చేసాం మేము ఆల్రెడీ. సో, అందుకనే చెప్తున్నాను. ఒకవేళ నైట్ వ్యూ చూద్దామనుకుంటే ఖచ్చితంగా పర్సనల్ వెహికల్ తీసుకోండి. మార్నింగ్ అనుకుంటే నార్మల్ బస్సులో అయితే రావచ్చు. ఇంకా మేము ఫస్ట్ టైం రావడం కాబట్టి మొబైల్ అలో లేదు అని చెప్పంగానే మేము మొబైల్స్ అన్నీ అక్కడ లాకర్‌లో పెట్టేసాము. బట్ ఏంటంటే కొంతమంది తీసుకెళ్తున్నారు సైలెంట్‌లో పెట్టి. ఎందుకంటే లోపల వ్యూ చాలా బావుంటుంది. సో, అందుకనే అందరూ సైలెంట్‌లో పెట్టి తీసుకెళ్తున్నమాట. మాకు ఆ ఐడియా లేక మేము తీసుకెళ్ళే తర్వాత దర్శనం అంతా అయిపోయాక మళ్ళీ బయటకొచ్చి తీసుకొని మళ్ళీ లోపలికెళ్ళి ఫోటోస్, వీడియోస్ అలా తీసుకున్నాము. అండ్ టెంపుల్ అయితే సూపర్‌గా ఉందండి. అచ్చం తిరుపతిలో టెంపుల్ ఎలా ఉందో అలానే ఉందన్నమాట. నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ ఎస్పెషల్‌గా నైట్ వ్యూ అయితే చాలా చాలా బాగుందనమాట. మాది దర్శనం అయిపోయి చాలా టైం అయిపోయినా కూడా మేము టెంపుల్ లోపలనే ఉన్నాము. ఎందుకంటే 6కి అలా ఏంటంటే హారతి టైం ఉంటుందట. సో, అందుకని మేము లోపలనే ఉండి కొన్ని వీడియోస్, ఫోటోస్ అలా దిగుతూ ఉన్నాము. హారతి తర్వాత నైవేద్య సేవ కూడా ఉంది. ఇక్కడ చూపిస్తున్నాం కదా! అదేనండి నైవేద్య సేవ అంటారట దాన్ని. సో, అది కూడా జరిగిందనమాట. ఇంక ఇవన్నీ కూడా చూసుకొని మేము బయటకైతే వచ్చేసాము. మాకేంటంటే ట్రావెలింగ్‌కే ఎక్కువ టైం పట్టిందనమాట. గుడిలో తక్కువ టైమే ఉన్నాము. ట్రావెలింగ్‌కే చాలా ఎక్కువ టైం పట్టింది. తర్వాత అటునుంచి మేము యాదగిరి గుట్టకు గూడా వెళ్దామనేసి అనుకున్నాం గానీ, అప్పటికే 8 అలా అయిపోయిందనమాట. స్టే చేయడానికి ఉంటుందో ఉండదో తెలీదక్కడ. అందుకనే మేము వెళ్ళలేదు. బట్ మేము బస్ స్టాండ్ వరకు వచ్చాక ఏంటంటే యాదగిరిగుట్ట కాడ స్టే చేయడానికి ఉందన్నమాట. ఇక్కడైతే లేదు. అక్కడైతే ఉందని చెప్పారు. బట్ మేము అక్కడికెళ్ళి నైట్ అంతా అక్కడ స్టే చేసి వస్తే బాగుండేది అనిపించింది. ఎందుకంటే నైట్ చాలా కష్టమైంది. ఫుల్ రష్ ఉందనమాట బస్సులో అయితే. అసలుకి నిల్చోడానికి కూడా ప్లేస్ లేనంత రష్ ఉంది. టోటల్‌గా నాకు ఈ జర్నీలో అనిపించింది ఏంటంటే, మనకి పర్సనల్ వెహికల్‌లో వస్తే బావుంటుందని అనిపించింది నాకు. ఎందుకంటే పిల్లల్ని తీసుకొని వస్తున్నాను కాబట్టి నైట్ చాలా కష్టమైపోయింది. అదే మన పర్సనల్ వెహికల్ అయిందనుకోండి యాదగిరిగుట్టకు కూడా వెళ్ళి అక్కడ కొంచెం స్టే చేసి అలా వచ్చేసేవాళ్ళము. బట్ ఏంటంటే మేము బస్‌లో వచ్చాం కాబట్టి మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోవాలి. హైదరాబాద్‌కెళ్తే ఈజీగా ఉండేది. 1 అవర్‌లో మనం హైదరాబాద్‌కి చేరుకుంటాము. బట్ ఏంటంటే హైదరాబాద్‌కి వెళ్ళే బదులు ఇంటికి వెళ్తే మనకి 1 అవర్ సేఫ్ అవుతుంది కదా అనేసి అనుకున్నాం గానీ, మనకేంటంటే హన్మకొండ దగ్గర అస్సలు మాకు దొరకలేదనమాట. బస్సులు చాలా రష్ వచ్చేసింది. 2 ఏమో మాకైతే బస్సు దొరికిందనమాట. ఇంకా టెంపుల్ నుంచి బయటకొచ్చేసాక మనకి ఏకశిల విగ్రహంతో ఉన్న హనుమంతుడు దాని పక్క పొంటే గంట అయితే ఉంటుందనమాట. ఈ గంట ఏంటంటే మేము చాలా కష్టపడి కొట్టామండి. అంతకుముందు నేను తీన్మార్ న్యూస్‌లో చూసినప్పుడు ఏంటంటే ఒక లైన్‌తో ఉందన్నమాట. ఇప్పుడు లైన్ లేదు, ఏం లేదు. గుంపులు గుంపులుగా కొట్టేసుకుంటున్నారు అందులో. ఇంకా నేను కూడా ట్రై చేశాను గానీ ఒక్కసారే కొట్టాలంట. తర్వాత కోరిక తీరాక మళ్ళీ వచ్చి మళ్ళీ 2 టైమ్స్ కొట్టాలంట. బట్ నాకు ఒక్కసారికే చాలా కష్టమైపోయింది. తర్వాత నైట్ ఇంక లైట్ అయితే వేసారన్నమాట. 6 అలా అయితే లైటేశారు. అందరూ అంటే వీడియోస్ కోసం, ఫోటోస్ కోసం వచ్చినట్టే అనిపించిందన్నమాట. ఎవ్వరు చేతుల్లో చూసినా ఫోను, వీడియోసు అండ్ రీల్స్ ఇవే కనిపిస్తున్నాయి. నాకు అన్నిటికన్నా ఇక్కడ బాగా నచ్చిందేంటంటే ఇది జలనారాయణుడి టెంపుల్ అనమాట ఇక్కడ. లోపల వాటర్‌లో మనకి నారాయణుడు పడుకున్నట్టుగా కనిపిస్తారు గదా! ఇది. ఇది ఇన్‌స్టాగ్రామ్‌లో చాలా వైరల్ అయిపోయిన వీడియో. కానీ
ఒరిజినల్‌గా చూసినయితే చాలా చాలా బావుంది. నాకైతే చాలా బాగా నచ్చింది. అంటే ఇలాంటివి చాలా తక్కువుంటాయి మనకి. అంటే ఇలా పడుకునే విగ్రహాలనేవి చాలా తక్కువుంటాయి. బట్ ఇక్కడైతే మనం చూడొచ్చనమాట. అండ్ మీకు ఒకవేళ వీలుంటే గనక నైట్ వ్యూ చూసాక యాదగిరిగుట్టకెళ్తే యాదగిరిగుట్టలో గూడా మనకి లైటింగ్ షో ఉంటుంది గదా! సో, అప్పుడు గూడా చాలా బావుంటుంది. ఒకవేళ వీలుంటే వెళ్ళండి. మాకైతే వీలు లేదు గాబట్టి మేము రిటర్న్ వచ్చేసామనమాట. ఇంకా నైట్ వ్యూ చూడండి ఎంతమందున్నారు. ఇక్కడ పాదాలన్నమాట ఇది. పాదాల దగ్గర నేనైతే వీడియో తీద్దామనేసి ఎంత అనుకున్నానో చాలా రష్ ఉంది. ఇప్పుడు ఇంకా చూడండి చాలా రష్ ఉందన్నమాట. ఇక్కడ చూడవలసిన మెయిన్‌లీ కొన్నున్నాయి. ఒకటి శ్రీవారి పాదాలు, అలిపిరి మెట్లు అండ్ దశావతారాలు అండ్ జలనారాయణ విగ్రహం ఒకటి, ఘంటారావం ఒకటి అండ్ హనుమాన్ విగ్రహం ఒకటి, శ్రీవారి ఊరేగింపు రథము, గండ దీపము ఇవన్నీ కూడా చూడాల్సినయనమాట. రష్ ఎక్కువగా ఉందనేసి కరెంట్ ఆఫ్ చేసేశారు. చాలామంది కరెంట్ ఆఫ్ చేసాక వెళ్ళిపోయారన్నమాట. తర్వాత మళ్ళీ ఓపెన్ చేశారు. మనకి తిరుమల కొండ మీద ఎలా అయితే మనకి గాలిగోపురంలాగా కనిపిస్తుంది. ఇక్కడ కూడా కనిపిస్తుంది చూడండి. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయడం మర్చిపోకండి.